ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన మోసభ ప్రార్థన. కంటే గచ్చింది మమ్మల్ని టీ కంటే మేము స్కూల్కి వెళ్తుంటే మేము స్కూల్కి వెళ్ళి పైన మీరే తెచ్చామంటే ఇటు రీతి కట్టండి నువ్వు వాకి చదువుకుని వరకు మీరే కాపాడుతుంది ఇంట్రెస్ట్గా రాదండి అది ముట్టి పెట్టండి ఇటు కట్టండి మమ్మల్ని దూరపేసుకుంటే నాన్నకాడికి సైన్స్ కాచి కాబట్టి ఇటు మమ్మ 12 తోటలుగా వేగంగా పరిచేసింది ఇటు మా మధ్యలో కుడుకులా తీరుతుంది వేసి తీసిన వాళ్ళు అడుగుతూ పడుతుంది. ప్రార్థన పడతాను రాత్రిని పెట్టుకొని కొంతమంది స్కూల్ కలిసి అట్లా చెక్కచ్చు అక్కడ చదువుకుంటాను అతిథిని ఆదేశాలను ప్రభావం కథని చెప్పాలని కూర్చేసి ఇట్లా మాది కొడుకులా చేయించండి ఇంకా అలా 9 రోజులు అమ్మని ముట్టి చచ్చిపోతుంది ఏమో ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు ప్రభు. గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి పునరుత్థాన దినములో మొదటి దినంలోనికి మీరు మమ్మల్ని నడిపించారు ప్రభు. మరి నాయన ఈ వారం అంతా మీ కృపా కాపుదలను అనుగ్రహించండి. ఈ వారం అంతా తండ్రి ఉదయకాల సమయము రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ సన్నిధికి అడ్డుగా ఆటంకంగా ఉన్నటువంటి సకలమైన దుర్నీతిని నాయన దూరపరుచుకుని సకలమైనటువంటి నీతి అడుగుల్లో జాడల్లో తండ్రి మీ కుమారుని వలె జ్యోతుల వలె వెలుగుతూ ప్రభువా నాయన మేము వెలుగుతూ అనేకులను వెలిగించడానికి మీ సహాయాలు తెచ్చామని. అలాగే ప్రభు మరి యొక్క పరిచర్ని వీక్షిస్తూ దూరదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉంటూ కుటుంబం కొరకు కష్టపడుతున్న ఈ సేవకుల విషయమే కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుని తనకి ఇవ్వబడినటువంటి పనితీరాలను పూర్తి చేసుకుని మా మధ్యలోనికి నడిపించు ప్రభు. మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ చెంతకు చేరుకునే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో ఒక కీర్తన పాడుకుంటూ మనం వాక్యాన్ని తెలుసుకుందాం ప్రియులారా. ఆత్మస్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుము. ఆత్మతో సత్యముతో ఆరాధించుము. పూజనీయుడు బహుకీర్తనీయుడు పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. ఆత్మస్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుము. ఆత్మతో సత్యముతో నిత్యము స్తుతించిన నీ మను తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాతి రాజు నీవు. దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజు నీవు. దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం చదువుకుంటున్నామా? 22వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాం కదా. ప్రారంభం చేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాము. ఏమని రాయబడింది అక్కడ? యేసు వారికి ఉత్తరం ఇచ్చును తిరిగి ఉపమాన రీతిగా ఎట్లనెను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకు పోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి
ఉద్దింపబడినవి అంతయు అంతయు సిద్ధముగా ఉన్నది. సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు పెళ్లి విందుకు రండని రండని పిలువబడిన వారితో పిల్లబడిన వారితో చెప్పుడని చెప్పుడని వేరే దాసులను పంపెను. వేరే దాసుల పంపెను. గాని వారు గాని వారు లక్ష్యము చేయకపోయిరి. లక్ష్యం చేయపోయిరి. ఒకడు ఒకడు తన పొలమునకును తన పొలమునకును మరి ఒకడు మరి ఒకడు తన 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 వర్తమునకును వర్తమునకును వెళ్ళిరి. వెళ్ళిరి. తక్కిన వారు తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అతని దాసులను అవమానపరిచి అవమానపరిచి చంపిరి. చంపిరి. కాబట్టి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి తన దండులను పంపి ఆ నరహంతకులను ఆ నరాంతకులను సంహరించుడి, సంహరించుడి. వారి పట్టణములను వారి పట్టణములను తగలబెట్టించును. తగలబట్టించు. అప్పుడు అతడు అప్పుడతడు పెండ్లి విందు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పిల్లబడిన వారు పాత్రులు కారు. పాత్రులు కారు. గనుక గనుక రాజమార్గములకు పోయి రాజమార్గము పోయి మీకు కనబడు వారందరినీ మీ కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని పెళ్లి విందుకు పిలువడు తన దాసులతో చెప్పెను. తన దాసులతో ఆ చెప్పాను. దాసులు ఆ దాసులు రాజమార్గములకు పోయి రాజమార్గంలో పోయి చెడ్డవారినేమి చెడ్డవారిని మంచివారినేమి మంచి వారిని తమకు కనబడిన వారిని అందరినీ తమ కనబడిన వారందరినీ తమకు కనబడిన వారిని అందరినీ కనబడిన వాళ్ళందరినీ పోగు చేసిరు గనక పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారితో విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల ఆ పెళ్లిసాల నిండెను. నిండెను. రాజు రాజు కూర్చుండున్న వారిని కూర్చుండున్న వారిని చూసి చూసి లోపలికి వచ్చి లోపల వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి ధరించుకుని ఒకరిని చూసి స్నేహితుడా స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎక్కడికి ఎలాగూ వచ్చితివని ఎలాగో వచ్చేదమని అడుగగా అడుగగా వాడు మౌని అయి ఉండెను. వాడు మౌనమై అంతటా రాజు అంతటా రాజు నీవి కాళ్ళు చేతులు కట్టి తీను కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడు. వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడు. అక్కడ ఏడుపును అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియు పండ్లు కొరుకుతూ ఉండునని ఉండనని పరిచారకులతో చెప్పెను. పరిచారకులతో చెప్పెను. కాగా కాగా పిలువబడిన వారు పిలువబడిన వారు అనేకులు అనేకులు ఏర్పరచబడిన వారు ఏర్పరిచిన వారు కొందరే అని చెప్పెను. కొందరే అని చెప్పెను. అయిన వచనం 15 15 వచనం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి అప్పుడు పరిచయలు వెళ్ళి మాటలలో ఆయన చిక్కుపరచవలెనని మాటలలో ఆయన చిక్కబరచవలెనని ఆలోచించుచు బోధకుడా బోధకుడా నీవు సత్యవంతుడు అయి ఉండి నువ్వు సత్యవంతుడై ఉండి నీవు సత్యవంతుడు అయి ఉండి సత్యవంతుడై ఉండి దేవుని మార్గమును దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావని సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవనియు లక్ష్య పెట్టవని మొహమాటము లేనివాడు అనియు మొహమాటం లేనివాడి ఎరుగుదుము. ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? నీకు ఏమి తోచుచున్నది? కైసరకు కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా? కొన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన ఆయన యొద్దకు పంపిరి. ఆయన యొద్దకు పంపి యేసు వారి చెడుతనం ఎరిగి యేసు వారిని చెడుతనం ఎరిగి వేషధారులారా వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని పన్ను ఒకటి చెప్పుడు వారితో చెప్పగా వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఆయన ఒక యొద్దకు ధ్యానారం తెచ్చిరి. ఒక ధ్యానారం తెచ్చి అప్పుడైనా అప్పుడైనా ఈ రూపమును ఈ రూపము పై వ్రాతియు పై రాతి ఎవరు అని అడగగా ఎవరు అని అడగగా వారు కైసరు అనిరి. పై కైసరి అని అందుకు ఆయన అలాగైతే అలాగైతే కైసరివి కైసరునకును కైసరు కైసరులకు దేవునివి దేవునికి దేవునికి చెల్లించుడని చెల్లించుడు వారితో చెప్పెను. వారితో వారి మాట విని వారి మాట ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయిరి. ఆయన విడిచి వెళ్ళిపోయిరి. ఆయన వచనం 23 పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దుకయ్యులు పునరుద్ధారం లేని సద్దుకాయలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దకు వచ్చి బోధకుడా బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని సహోదరుడు అతని భార్యను అతని భార్యను పెళ్లి చేసుకుని పెళ్లి తన చేసుకుని సహోదరునికి తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని సంతానం కలగజేయమని మోషే చెప్పెను. మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి.
ఉండిరి. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయిను. మొదటివారు పెళ్లి చేసుకుని చనిపోయిన. అతనికి సంతానము లేనందున అతని సంతానం అతని లేనందున సహోదరుడు అతని సహోదరుడు అతని భార్యను తీసుకునెను. అతని భార్యను తీసుకుని రెండో వాడును, రెండవ వాడును మూడో వాడును, మూడో వాడు ఏడో వాని వరకు ఏడో వారి వరకు అందరూ అందరూ అలాగే జరిగించి చనిపోయేరు. అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనక అందరి వెనక ఆ స్త్రీయు చనిపోయేను. ఆ స్త్రీయు చనిపోయిన. పునరుత్థానమందు ఈ పునరుత్థానమందు 7గురిలో ఈ 7 ఆమె ఎవనికి భారీగా ఉండును? ఆమె ఎవరికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ ఆమె వీరందరికీ భారీగా ఉండిన కదా అని భారీగా ఉండేది కదా అని ఆయనను అడిగేరి. ఆయన అడిగిరి. అందుకు యేసు అందుకు యేసు లేఖనములను గాని లేఖనములు గాని దేవుని శక్తిని గాని దేవుని శక్తిని గాని ఎరుగక ఎరుగక మీరు పొరబడుచున్నారు. మీరు పొరపడుచున్నారు. పునరుత్థానమందు పునరుత్థానమందు ఎవరును ఎవరును పెండ్లి చేసుకొనరు, పెళ్లి చేసుకుందరు. పెండ్లికి ఇయ్యబడరు. వారందరూ వారందరూ పరలోకమందున్న పరలోకమందున దూతల వలె దూతల వలె ఉందురు. ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి ముద్దుల పునరుద్ధానం నేను గురించి అబ్రహాము దేవుడును, నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, యాకోబు దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు. దేవుడు మీతో చెప్పిన మాట దేవుడు మీరు మీరు చెప్పిన మాట చదవలేదా? మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని మృతులకు దేవుడు వారితో కాదని చెప్పాను. వారితో చెప్పాను. జనులది విని జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన బోధకు ఆశ్చర్యపడి 34 వచనం. ఆయన ఆయన సద్దుకయ్యల నోరు మూయించినని సద్దుకయ్యలను ఊహించుటని పరిసయ్యులు విని పరిచయాలు విని కూడి వచ్చిరి. కూడి వచ్చిరి. వారిలో వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ధర్మశాస్త్రం ఆయనను శోధించుచు, ఆయన శోధించు బోధకుడా బోధకుడా, ధర్మశాస్త్రములో ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. అందుకైన అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ నీ హృదయంతో, పూర్ణ ఆత్మతోను, నీ నీ పూర్ణాత్మతోను, పూర్ణ మనసుతోను నీ పూర్ణ నీ మనసుతోను దేవుడైన ప్రభువును నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిదియే ప్రేమించవలదనిగే ముఖ్యమైనదియు ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. మొదటిదైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను నిన్ను నీ పొరుగువాని ప్రేమించదను. రెండవ ఆజ్ఞయు రెండో ఆజ్ఞయు దాని వంటిదే. దాని ఈ వంటిదే. 2 ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకును ప్రవర్తనకు ఆధారమై ఉన్నవని ఆధారమై ఉన్నాయని అతనితో చెప్పెను. అతనితో చెప్పెను. ఒకప్పుడు ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి యేసు వారిని చూసి క్రీస్తును గూర్చి క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? నీకు ఏమి ఆయన తోచుచున్నది? ఎవని కుమారుడని ఆయన ఎవరి కుమారుడని అడిగెను. అడిగాను. వారు ఆయన ఆయన దావీదు కుమారుడని చెప్పారు. దావీదు కుమారుడు చెప్పాను. అందుకైనా అందుకైన అలాగైతే అలాగైతే నేను నీ శత్రువులను నేను నీ నీ శత్రువులను పాదముల క్రింద నీ పాదముల కింద ఉంచు వరకు ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున నువ్వు నా కురుపాసమున కూర్చుండమని కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పినని నా ప్రభుతో చెప్పినని దావీదు ఆయనను దావీదు ఆయనను ప్రభువని ప్రభువని ఆత్మ వలన ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. ఎలా చెబుతున్నాడు. దావీదు ఆయనను దావీదు ఆయనను ప్రభువుని చెప్పిన ఎడల ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని ఆయన ఎలా కుమారుడు వారిని అడగగా వారిని అడగగా ఎవడును ఎవడును మారు మాట చెప్పలేకపోయాడు. ఆరు మాట చెప్పలేకపోయిరి. మరియు ఆయన మరియు ఆయన ఆ దినము నుండి ఆ దినము నుండి ఎవడును ఎవడును ఆయనను ఆయనను ఒక ప్రశ్న ఒక ప్రశ్న అడగలేదు, అడగలేదు, అడగ తెగింపలేదు. అడగత ఎంపలేదు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఈ 22వ అధ్యాయము మొదటి భాగంలో మనకి ఏం సెలవిస్తుందనంటే పరలోక రాజ్యము పోలికి చెబుతున్నాడు అనమాట. పరలోక రాజ్యం ఎలా ఉందట? మీరు చిన్న బిడ్డల వల్లే మార్పు నొందితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఇలా కొన్ని ఉపమానాలు చెప్పాడు కదా. ఇప్పుడు ఉపమానం ఏం చెప్తున్నాడంటే పరలోక రాజ్యం ఎలా ఉందనంటే ఒక తండ్రి తన కుమారునికి పెండ్లి విందు చేయడానికి సిద్ధంగా పరలోక రాజ్యం కూడా ఉన్నది. అతను ఏం చేశాడట? ఆ విందుకి ఏం చేశాడు? ఎద్దులను క్రొవ్విన పశువులను ఇవన్నిటిని వధించేసి పెద్ద విందు చేశాడు. విందు చేసినటువంటి తర్వాత ఈసారి విందు సిద్ధమైంది, వెళ్ళి వాళ్ళందరినీ పిలని ఎవరైతే వాళ్ళకి చుట్టాల బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళందరూ ఏం చేశారు? ఒకరేమో వ్యాపారానికి వెళ్ళారట, ఒకడేమో పొలం కొన్నాకి వెళ్ళాడట. చూడండి ఆ మాట మనకు కనపడుతుంది. 5వ వచనం. వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమును కొనుటకును
మరి ఒకడు వ్యాపారం చేయుటకును. ఏమంటే తక్కిన దాసులు ఒకడేమో వ్యాపారం చేయడానికి వెళ్ళాడు, ఒకడేమో భూమిని కొనుక్కోవడానికి వెళ్ళాడంట. తక్కిన వారు ఏం చేశారంటే ఆ పంపినటువంటి వారిని ఈ పెండ్లికి మేము వస్తామేంటి, మేము రామలే అని వాళ్ళు ఏం చేశారు, కొట్టేశారంట వాళ్ళని. ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు ఎవరో విందు చేసి ప్రజలకి ఆహారం పెట్టడానికి పంపిస్తే వాళ్ళు తిరగబడి ఒకరిని కొట్టి చంపారట. అప్పుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి దండలను పనివారిని అందరిని పంపించేసి ఆ ఊరిని అంతటినే తగలబెట్టేశాడట. చూసారా, అలా చక్కగా ఆ ఆహ్వానాన్ని రావచ్చు కదా. అప్పుడు మరి విందు ఇంకా సిద్ధంగా ఉంది కదా, మరి ఎవరిని చేద్దామంటే రాజమార్గంలోనికి మన ప్రాంతాల్లోనికి వెళ్ళిపోయి ఎవరైతే దిక్కులేని వారు, ఎవరైతే అవి తినడానికి లేనటువంటి వారు ఉన్నారో అలాంటి వారిని అందరినీ పిలవండి అనగానే అలాంటి వారు అందరినీ పిలవగానే అందరూ వచ్చారు. అందరితోనే ఆ పెండ్లి విందు చాలా ఘనంగా ఉందన్నమాట. అయితే రావాలనుకున్నవారు రాలేదు, రాకూడదనుకున్నవారు వచ్చారనమాట అక్కడికి. పరలోక రాజ్యం కూడా ఎలా ఉందనంటే ఇప్పుడు వెళ్ళాలనుకున్నటువంటి వారు శాస్త్రులు, పరిశీలు వీళ్ళందరూ ఉన్నారు, కానీ వారు వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళలేనటువంటి వారు అన్ని జాలునుడు, ఏమంటే క్రీస్తుని ఎరగనటువంటి వారు, దేవుని మాటలు తెలుసుకున్నటువంటి వారికి సిద్ధం చేసింది పరలోకం అన్నట్లుగా ఈ ఉపమానం, మొదటి ఉపమానం మనకి కనపడుతుంది. ఏర్పరచబడిన పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు మీరు 10th క్లాస్కి ఎగ్జామ్కి అనేకులు రాస్తారు, కానీ దాంట్లో పాస్ అయ్యే వాళ్ళు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు మాత్రమే పాస్ అవుతారు. ఏమో అలాగే ఈ మొదటి ఉపమానంలో ఒక రాజు తన కుమారునికి పెండ్లి విందు చేసినటువంటి ఆ విందును పోలి ఉందంట పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని దేవుని మాటలతో ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే పరలోకానికి వెళ్తారని ఈ మొదటి ఉపమానం, మొదటి సందర్భం మనకి కనబడుతుంది. ఆ పెండ్లికి విందుకు వెళ్ళినటువంటి వారిలో ఒకడికి పెండ్లి వస్త్రాలు లేవట. మామూలు వస్త్రాలు వేసిన వచ్చేది, కుమారుడా నీ పెండ్లి వస్త్రాలు ఏంటి నీకులు వేస్తున్నాడట. పెండ్లి వస్త్రం అనగా ఏంటి, ఆయన రమ్మన్నటువంటి ఆహ్వానాన్ని అందుకుని కొన్ని గుర్తులు ఇచ్చాడు ఆయన. ఆ గుర్తులు ధరించుకుని ఇక్కడ రాలేదు అని అనుకున్నాడు అంతే. దేవుని సన్నిధి వెళ్ళినప్పుడు కూడా మనము ఒక ఐడెంటిఫై కలిగి ఉండాలి, మనం కూడా ఒక గుర్తుని కలిగి ఉండాలేమో అని ఈ సందర్భం మనకి సెలవిస్తుంది. ఇక రెండో సందర్భం ఏమో రాయబడింది అక్కడ 15 వచ్చిన. అప్పుడు పరిశీలి వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవాలని మరలా ఏం చేస్తున్నారు వీళ్ళు, పరిశీలి ఆయన మాటలో సిగ్గుపరచాలి. ఇప్పుడు హేరోదియకు పన్ను ఇచ్చడం న్యాయమా కాదంటే, ఒరే పన్ను ఇవ్వాలరా బాబు, నన్ను ఎందుకు శోధిస్తున్నారు, ఆయన 30 సంవత్సరాల నుంచి పన్ను కడుతున్నారు, ఆయన ఈ సంవత్సరం కట్టడం పెద్ద బాధ ఏం కాదు కదా, నాకు పన్ను రోకు ఒకటి ఇవ్వండి అని పన్ను రోకు ఒకటి తీసుకుని ఆ పన్ను వారికి చెల్లించారు. అంటే ఈయన అధికారానికి లోబడ్డాడంటే అధికారానికి లోబడాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమో ఇది రెండవ సందర్భం మనకి సెలవిస్తుంది. ఇక మూడో సందర్భంలో పునరుత్థానము లేదని చెప్పిడి సెద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, వీళ్ళు ఏంటంటే పునరుత్థానం లేదన్నారు. పునరుత్థానం అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు, అదే పునరుత్థానం. ఈ పునరుత్థానం లేదని నమ్ముతున్నారంటే ప్రజలకు ఏం లేదంటే ఇప్పుడు పునరుత్థానం లేదని ఎవరటి వెళ్ళో పునరుత్థానం లేదని చెప్పేవాళ్ళు సద్దుకయ్యులు. ఏమో సద్దుకయ్యులు. పరిసయ్యులు అయితే పునరుద్ధానం ఉందని నమ్ముతారు. అంటే ఈ బైబిల్ పట్టుకున్నటువంటి వారు ఈరోజు క్రీస్తు సంఘంలో కొంతమంది డబ్బులు కొడతారు, కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది పాటలు పాడతారు కానీ డబ్బులు చప్పట్లు కొట్టరు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఎలా ఉందో. ఒక్కొక్కరు మాలలు వేసుకుంటారు, ఒక్కొక్కరు మాల అంటే అది జపం లాంటిది, అలాగా మెల్ల తాళ్ళు లాంటివి వేసుకుంటారు. కొన్ని శాఖలు అలాగ ఉన్నాయి. అలాగే ఈ సద్దుకయ్యులు కూడా పునరుద్ధానం లేదని చెబుతూ, అయ్యా మాలో 7 సహోదరులు ఉన్నారో, ఆ 7 సహోదరులకి ఒకరే భార్య ఉంది, ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ 7 ఆవిడ భార్యగా ఉంటుందా ఏంటని డౌట్ వచ్చి అడిగినప్పుడు ఆ 7 ఆమె భార్యగా ఉండదు, మరి ఎలా ఉంటుంది, అందరం దేవదూతల వలె ఉంటాము, దేవుని దగ్గర అందరం కలిసి సేవ చేస్తాము, అంతేగాని అక్కడ పెండ్లి చేసుకోవడాలు, పెండ్లికి ఇవ్వడం ఉండదని యేసుక్రీస్తుల వారికి చెప్పగానే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడినట్లుగా మనకి కనబడుతుంది. అయినా వీళ్ళు పునరుత్థానం లేదని చెప్తున్నారు కదా, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడు అని అన్నాడు. యాకోబు దేవుడు వీళ్ళందరికీ ఆయన సజీవులకి దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. అంటే వీళ్ళందరూ సజీవులుగా ఉంటారు. దేవుడు చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా వీళ్ళకి పునరుత్థానం ఉంటుందని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. ఇది ఎన్నో సందర్భం, మూడవ సందర్భం. మొదటి సందర్భం ఏంటి, పెండ్లి విందు పరలోక రాజ్యము ఎద్దులను విందు జరిగేటువంటి మొదటి సందర్భం. రెండో సందర్భం ఏంటి, పన్ను ఇచ్చే సందర్భం. పన్ను ఇచ్చారనమాట హేరోదు రాజుకి యేసుక్రీస్తు వారు, మరియు పన్ను కట్టి అధికారానికి ప్రభుత్వానికి లోబడినట్లుగా మనకి
కనబడుతుంది. ఇక మూడో సందర్భం ఏంటి? పునరుత్థానం లేదంటున్నారు. ఎవరల్లో? సత్తుకేలు పునరుత్థానం లేదంటే వాళ్ళకు పునరుత్థానం ఉంది. దేవుడు సజ్జులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని మూడో ఉపమానం చెప్పాడు. ఇప్పుడు నాలుగో ఉపమానం ఏంటి? నాలుగో ఉపమానం ఏంటంటే ఆయన సద్దుకైలు నోరు మూయించనని ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు విని ఏం చేశాడట? పరిసయ్యులు విని వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశం, పరిసయ్యుల్లోనే ఒక శాఖ ధర్మశాస్త్రాన్ని బోధించడం, వారే పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉండేటువంటి వారు. అయితే ఈ సందర్భంలో ఏం జరిగింది వీళ్ళకి? ఇక్కడ మనం చూడగలిగితే బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? నిన్ను అది నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ప్రభువుని ప్రేమింపవలని అనేది ఇది మొదటిది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. అంటే దేవుణ్ణి ప్రేమించాలన్నది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నది రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ఎక్కడ దాకా ఉన్నాయి? మనకి మత్తయి సువార్త ముందు ఒక పుస్తకం ఉంటుంది. ఇది కదా, ఇది మత్తయి సువార్త. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 39 పుస్తకాలు ఉంటాయి. ఈ 39 పుస్తకాలు 39 ప్రశ్నలు అయితే 39 ప్రశ్నలు అయితే ఈ 39 ప్రశ్నలకి సమాధానాలు ఎన్ని? 2. ఈ 39 ప్రశ్నలకి ఆన్సర్లు ఎన్ని? 2. ఆ 2 ఆన్సర్లు ఏంటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనసుతోను ప్రేమింపవలను అనేది మొదటిది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటి అనేది? రెండవ ఆజ్ఞ. ఈ 39 పుస్తకాలకి సమాధానాలు 2. దేవుని ప్రేమించడం, పొరుగువాన్ని ప్రేమించడం అని ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనకి సెలవిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. ఇక ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడు అని అడిగాను. ఆయన దావీదు కుమారుడు అని చెప్పిరి. అందుకు ఆయన అలాగైతే నేను ఈ శత్రువులనని ఇక్కడ ఒక సందర్భాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు అనమాట. దావీదే దేవుని కుమారుడు అన్నాడు కదా, మరి నువ్వెవరు అని అంటే నేను కూడా దేవుని కుమారుడిని అని ఇక్కడ ఈ భాగము, ఈ సందర్భం మనకి చివరి సందర్భం సెలవిస్తుంది అనమాట. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడు కాగలడని వారిని అడిగాను. ఎవడను మారుమాట చెప్పలేకపోయింది కనుక మరియు ఆ దినం నుండి ఎవడను ఆయన ప్రశ్నలు అడగలేదనమాట. ప్రశ్న అడిగారు అనమాట. ఏమని ప్రశ్న అడిగాడు? నేను దావీదు క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడు అని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడు అనేది. యేసుక్రీస్తుల వారు ఎవరి కుమారుడట? దావీదు కుమారుడు అంటున్నారు. దావీదు గారి కుమారుడు కాదు, నేను దేవునికి కుమారుడును. దావీదుతో దేవుడు ఏమని చెప్పాడు? నేను నీ శత్రువులందరినీ పాదపీఠం మీద ఉంచే వరకు నా ప్రభువు పక్కన ఉంటాడు అని చెప్పినాడు అనమాట. ఈ సందర్భం కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమే. ఎదిగినటువంటి తర్వాత మనం ఇంకా బాగా అర్థమవుతుంది. అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఇమ్మని దేవత దేవుని మరి మనం వేడుకున్నాం. మరి ఈ దినంలో మనకి 22వ అధ్యాయం ద్వారాగా దేవుడు ఎన్ని భాగాల ద్వారాగా మనతో మాట్లాడాడు? మొదటి భాగం ఏంటి? అది పాడైపోతుంది అనమాట. అలా కూడా జస్ట్ ఇలా టచ్ చేయాలంటే నేను అమర్చాను కదా మొదటి భాగం ఏంటది? మొదటి సందర్భం పరలోక రాజ్యము ఒక యజమాను కుమారునికి పెండ్లి విందు చేసినటువంటి పెండ్లి సాలను పోలి ఉన్నది. ఆ పెండ్లి విందులో అనేకులను పిలిచారు కానీ వాళ్ళు ఎవరు కూడా రాలేకపోయారు. రాలేనటువంటి వారు రాకపోగా వచ్చినటువంటి పిలిచినటువంటి వారిని అవమానపరిచారు. అవమానపరిచిన వారిని అందరినీ దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఈరోజు కూడా సువార్త ద్వారాగా దేవుడు ప్రపంచ ప్రజలతో మాట్లాడుతున్నారు. సువార్తను వినకపోవడాన్ని పక్కన పెట్టి ఇప్పుడు సువార్త చేస్తున్నటువంటి వారిని ఏం చేస్తున్నారు? కొడుతున్నారు, చంపేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని నరకాగ్నిగుండంలో వేసేస్తారు. ఈ శరీరం కొంతకాలమే, ఆ ఆత్మ నిత్యం ఉండేది. ఆత్మ కొరకు ప్రయాసపడాలని మొదటి సందర్భం సెలవిస్తుంది. ఇక రెండో సందర్భం ఏంటి? యేసుక్రీస్తుల వారు పన్ను కట్టాలి. పన్ను కట్టారా? గవర్నమెంట్ వారికి పన్ను కట్టారు. ఇక మూడో సందర్భం ఏంటంటే పునరుత్థానం లేదంటున్నారు సద్దుకేయులు. కానీ పునరుత్థానం ఉంది. దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడైనా కాదు అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అని చెప్పాడు. ఎన్నోది ఇది? మూడోది ఇది. ఇక చివరిగా నాలుగోది ఏంటి? ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అడుగుతున్నాడు అనమాట. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఇది అని. ఆజ్ఞ ఏదనంటే అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమని చెప్పారు? తండ్రి అయినటువంటి దేవుడిని
పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ వివేకంతోనూ నీ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమింపవలననేది ఇది ముఖ్యమైనది, మొదటిది అనేటువంటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననేది రెండవ ఆజ్ఞ. ఎన్నోది ఇది? నాలుగో ఉపమానం. చివరి ఉపమానం ఏంటి? యేసుక్రీస్తుల వారిని నేను ఎవరిని కుమారుని అని అడిగితే నువ్వు దావీదు కుమారుడు అని. నేను దావీదు కుమారుడు కాదు, దేవుని కుమారుడును అని ఒక ఉపమానాన్ని చెప్పి మరి సందర్భాన్ని ముగించినట్లుగా మనకి కనబడుతుంది. కనుక దేవుడి యొక్క కొద్దిపాటి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడిలో ఫలింపజేయమని దేవత దేవుని వేడుకుంటూ ప్రార్థించేద్దాం. చేయను ప్రార్థన. ఆమేన్. ప్రార్థన గడిచడానికి ఎంతమంది మమ్మీ ట్రీ కదా ఎంచుకు ఎంతమంది రోడ్రీ కదా మేము స్కూల్కి వెళ్తారు, మేము స్కూల్కి వెళ్ళి పెంబట్లో వచ్చాక మీ చీట్ నన్ను పనులు చేయకపోతే రోడ్రీ కదా నేను కాల్చాలి, మీరు ఎక్కడ నుంచి కాల్చడానికి ఎంతమంది రోడ్రీ కదా వాకి చదువుకుంటే వాకి అందించాలి, మీకు కృపలో ఉండేలా చేసి మీకు ఎంతమంది మీ ట్రీ కదా ఎవరు చానుకుంటే ఇచ్చేస్తారు అక్కడికి వచ్చి పల్లెపు జీవితం మాతో కొడుకులా చేస్తారు. ఇంకా తండ్రి రోజుల్లో అందరం ముట్టేసుకున్నాను వేసుకృష్ణ మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించే ప్రభావ, మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టడానికి, మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేయడానికి, సకల దుర్నీతి నుండి సకల పాపాల నుండి మమ్మల్ని రక్షించే ప్రభావ, మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందులకి వందనాలు తండ్రి. ఈ విలువైన కాలాన్ని, సమయాన్ని తండ్రి మీతో గడపడము, మీతో సహవాసం చేయడం ఇది మీరు మాకు ఇచ్చిన చక్కటి భాగ్యం ప్రభావ. ఈ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకుని తండ్రి ఆనందభరితులుగా, సంతోషభరితులుగా తమ దినాలని, కాలాన్ని ముగించుకోవడానికి సహాయాలు తెచ్చింది తండ్రి. అలాగే ప్రభావ ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నాకును కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డలకు అనుగ్రహించమని, అలాగే దూరదేశం నుండి పరిచయం వీక్షిస్తున్న ఈ సేవకులను దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని, ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగాను మీకు లోబడేలా మంచి మనసును, వారి మనసును మాకు దయచేయమని, ఈ దినాన్ని బట్టి నాయన మీరు చేసిన కార్యాలను బట్టి, సహాయాలను బట్టి తిరిగి రాత్రికాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ చెంతకు చేరుకునే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మనవులతో కూడిన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్నా తండ్రి.